రెండు టికెట్లు ఎవరికి? పార్టీని అంటిపెట్టుకున్న నేతలకిస్తారా లేక కొత్తగా చేరబోయే నేతలకిస్తారా? ఖమ్మం వరంగల్ టికెట్లకు సంబంధించి తెలంగాణ బీజేపీలో ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న ఆ రెండు టికెట్లపై క్లారిటీ ఇచ్చేందుకు హస్తనకు వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. రేపు ఢిల్లీలో జరగబోయే బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. పెండింగ్ లో ఉన్న వరంగల్, ఖమ్మం స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నారు. వరంగల్ టికెట్ పై కొంత మేరకు క్లారిటీగానే ఉన్నా ఖమ్మం స్థానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఖమ్మం టికెట్ ఆశించి కమల దళంలో చేరారు జలగం వెంకట్రావు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే చేరికపై ఇప్పటి వరకు ఇటు నామా గాని అటు బీజేపీ నాయకులు గాని స్పందించలేదు. దీంతో ఖమ్మం టికెట్ ఎవరికి కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆ రెండు టికెట్లు ఎవరికి? పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకిస్తారా లేక కొత్తగా చేరబోయే నేతలకిస్తారా? ఖమ్మం వరంగల్ టికెట్లకు సంబంధించి తెలంగాణ బీజేపీలో ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న ఆ రెండు టికెట్లపై క్లారిటీ ఇచ్చేందుకు హస్తనకు వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, వరంగల్, ఖమ్మం స్థానాలకు సంబంధించి ప్రస్తుతం పోటీలో ఎవరెవరున్నారు? తెలంగాణ బీజేపీ నేతలు అందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారు, ముఖ్య నేతలు. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి రెండు పెండింగ్ స్థానాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, ఇంకొకటి ఖమ్మం. ఈ రెండు పెండింగ్ స్థానాలపైన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే పెండింగ్ స్థానమైనటువంటి వరంగల్ నియోజకవర్గం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. దాదాపు అతనికి టికెట్ కన్ఫర్మ్ అవుతున్నట్లు తెలుస్తుంది. మరొక సీటు ఖమ్మం సీటు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ ఖమ్మం సీటు ఆశించే బీఆర్ఎస్ నుండి జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. అయితే ఇప్పటి వరకు ఆ సీట్ను పెండింగ్ లోనే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ నామ నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా నామ నాగేశ్వరరావు బీజేపీలోకి వస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆ సీట్ను ఓల్డ్లో పెట్టారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నామ నాగేశ్వరరావు వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినా కానీ ఎక్కడ కూడా నామ నాగేశ్వరరావు ఖండించలేదు. అదేవిధంగా బీజేపీలోకి నామ నాగేశ్వరరావు వస్తారని కూడా బీజేపీ ఎక్కడ ధృవీకరించలేదు. అయితే వీళ్ళు సైలెంట్ గానే ఉంటున్నారు, బీజేపీ నుండి ఉన్నటువంటి నాయకులు. అదేవిధంగా నామ నాగేశ్వర వర్గము, అదేవిధంగా నామ నాగేశ్వర కూడా సైలెంట్ గానే ఉంటుండు. అయితే మౌనం అర్ధంగీకారము అనుకోవచ్చు అనేది కూడా కొంతమంది నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో రేపు ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఈవినింగ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చుంటుంది. ఒకవేళ నామనాగేశ్వర్ బీజేపీలో కనుక చేరితే అతనికి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీ కలిసి వస్తుందని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా నామనాగేశ్వరరావు ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే కాబట్టి, ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే కాబట్టి ఖమ్మం పార్లమెంటు సీటు కనుక అతనికి ఇస్తే బీజేపీ గెలుచుకోవచ్చని చూస్తుంది. అయితే రేపు ఈ యొక్క సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. రేపట్లోగా నామనాగేశ్వరరావు కనుక బీజేపీలో జాయిన్ అయితే అతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో జలగం వెంకట్రావుకే టికెట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 సీట్లపైన కూడా రేపు రాత్రి వరకు ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. అధికారికంగా రేపు రాత్రి కానీ ఎల్లుండి కానీ ఈ 2 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో పెండింగ్ లో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షీలా, నామా చేరికను అయితే బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే బీజేపీ నేతలు వ్యతిరేకించినా కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. సర్వేల ఆధారంగానే టికెట్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సర్వేలో ఎవరికైతే అనుకూలమైనటువంటి
మెరిట్ వస్తే వాళ్ళకే అభ్యర్థులుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది దాదాపు ఇప్పటికే 7 మంది కొత్త వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళకి, కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్ళకి, ఇతర పార్టీల నుంచి చేరిన వారికి 7 కొత్త వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు వ్యతిరేకించిన జాతీయ నాయకత్వం ఆలోచించేది ఒకటే, గెలుపు గుర్రాలు, గెలుపు ప్రాతిపాదికనే ఎంపిక చేస్తున్నారు అభ్యర్థులు. అందులో భాగంగా సర్వేలు నిర్వహించి ఎవరైతే బాగుంటారో 2-3 అభ్యర్థులు ఉంటే ఏ అభ్యర్థి అయితే బీజేపీ కలిసి వస్తుందనే అవకాశాలు ఉంటాయనే సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా జలగం వెంకట్రావును అదేవిధంగా నామనాగేశ్వరరావును ఇద్దరిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి మంచి సర్వేలు ఉంటాయో, ఒకవేళ నామనాగేశ్వరరావుకే మంచి సర్వేలు అనుకూలంగా ఉంటే అతనికి టికెట్ ఇవ్వవచ్చు. ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించకుండా కానీ గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తున్నామనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శీలా, రాజరెడ్డి ఖమ్మం స్థానానికి సంబంధించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ బీజేపీలో? అంటే బీజేపీలో ఇప్పటికీ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఎవరు లేరు. పాత అభ్యర్థులే ఉన్నారు. పాత అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే రీసెంట్గానే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. అయితే అతనికి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అవుతుంది అనుకున్నారు. కానీ అతని ఆ సీట్ను పెండింగ్లో పెట్టారు. అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంది. ఆ తెలంగాణకు, ఆంధ్రాకు బార్డర్ నియోజకవర్గమైనటువంటి ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే నామనాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి గతంలో టీడీపీతోని కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ ఖమ్మం నియోజకవర్గం నుండి నామనాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే ఆ టీడీపీ ఎవరైతే ఉంటారో న్యూట్రల్ ఓట్లు, టీడీపీకి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో అవి గంపగుత్తగా బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఖమ్మం నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. ఒకవేళ అనుకూల పవనాలు వీస్తే, మోడీ అనుకూల పవనాలు వీస్తే, అయోధ్య రామ మందిరం ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు అయితే ఖమ్మం టికెట్ కూడా దక్కించుకోవచ్చు, ఖమ్మం సీటును కూడా దక్కించుకోవచ్చు అనేది కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆలోచనలో పడ్డది బీజేపీ. ఇప్పుడు ఉన్నటువంటి జలగం వెంకట్రావుకి ఇస్తే బాగుంటుందా, లేకపోతే నామనాగేశ్వరరావు ఒకవేళ బీజేపీకి వస్తే అతనికి టికెట్ ఇస్తే బాగుంటుందా అనేది కూడా ఆలోచన పడ్డది. అందులో భాగంగానే ఈ డిలే అనేది జరుగుతుంది. ఒకవేళ నామనాగేశ్వరరావు గనక బీజేపీలోకి వస్తే అతనికి టికెట్ ఇస్తారు. అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా ఆ ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా బీజేపీకి ఓట్లు పడతాయి. కాబట్టి బీజేపీ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కూడా బీజేపీ ఆలోచన ఉంది. అందులో భాగంగానే కాస్త ఒక క్లారిటీ వచ్చే వరకు డిలే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. షీలా, రైట్. థ్యాంక్ యూ రాజిరెడ్డి.